ఈ రోజు గాయత్రికి ఇచ్చిన సర్ప్రైజ్ నా జీవితంలో ఎప్పుడు ఇవ్వలేదు. కానీ ఇచ్చిన సర్ప్రైజ్ ఇంత స్పీడ్ గా కనిపెట్టేస్తుందని అనుకోలేదు. ఊహించలేదు. హాయ్ మమ్మ, ఈ రోజు మ్యాటర్ ఏంటంటే నేను టౌన్ కి వెళ్ళి అలా తిరిగి వస్తుంటే స్మెల్ కి అయితే తట్టుకోలేకపోయాను. ఏంద్రా ఇంత స్మెల్ వస్తుందని చూస్తే బిర్యానీ అనమాట. ఈ బిర్యానీ కానీ గాయత్రి తీసుకుపోతే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుందనేసి అనుకున్నాను. మా అమ్మాయి ప్రెగ్నెంట్ కాబట్టి ఏది తినాలి ఇప్పుడే తినాలి, మళ్ళీ డెలివరీ అయిన తర్వాత ఏమి తినకూడదు కాబట్టి కొన్నిట్లో జాగ్రత్త కలిగి ఉండాలి కాబట్టి ముందుగానే ఆలోచన చేసి ముందుగానే కట్టుకెళ్ళిపోతున్నా. ఎందుకంటే గాయత్రికి చాలా అంటే చాలా ఇష్టమైంది ఏదో ఉందంటే బిర్యానీ ఒకటే. బిర్యానీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, మా ఇంట్లో అందరూ దీనికి ఫ్యాన్స్ కాబట్టి బిర్యానీ మేము చేసుకోలేము కాబట్టి నేనైతే తీసుకొచ్చేసాను. తీసుకొచ్చిన తర్వాత గాయత్రి అయితే ఏదో స్మెల్ వస్తుందని చూస్తా ఉంది. మా ఇంట్లో ఏం తెచ్చినా కూడా స్పెషల్ గా కనిపెట్టేది ఫస్ట్ గాయత్రి. అందువల్ల నేనంటే చాలా జాగ్రత్తగా మేనేజ్ చేస్తున్నా కూడా జరగట్లేదు. కానీ గాయత్రికి డౌట్ ఏదో తెచ్చున్నాడు కానీ నాకు చెప్పడం లేదనేసి ఆలోచన చేస్తా ఉంది. కానీ ముందుగానే నన్ను అడిగేసింది, ఏం తెచ్చావు ఏందని అడిగింది. తెచ్చినా కానీ ఒక సర్ప్రైజ్ అని చెప్పాను. ఏంద్రా సర్ప్రైజ్ అనేసి ముందుగానే ఫ్రిడ్జ్ చూస్తుంది. ఫ్రిడ్జ్ లో జ్యూస్ ఉందేమో అనుకున్నది. నేను ఎప్పుడు టౌన్ కి వెళ్ళినా కూడా ముందు జ్యూస్ తీసుకొస్తా, ఎందుకంటే సాయంత్రంగా చల్లగా తాగుతుంది కాబట్టి. ఎందుకంటే వేడి అయిపోయినా కూడా ఇబ్బంది అనేసి వేడి కోసం ముందుగా చల్లగా తెస్తాను. కానీ అలాగే చూస్తే కూడా అదే జ్యూస్ కూడా లేదు. ఇంకేముంది నన్ను చూస్తే పట్ల అయితే ఉన్నదనమాట. పార్సల్ చూసిన వెంటనే గాయత్రి ముఖంలో చాలా అంటే చాలా ఆనందం వచ్చేసింది. ఎందుకంటే ఈ పార్సల్ ఉండేది కన్ఫామ్ గా బిర్యానీ అనుకుంది. ఈ రోజు బిర్యానీ తింటాం అనేసి చాలా అంటే చాలా సంతోషం చేసింది. ఎందుకంటే మా జీవితంలో మాకు ఎప్పుడో ఒకసారి వచ్చేది ఈ పండగ అనమాట. మా ఫ్యామిలీలో మా లైఫ్ లో చేసుకునేటప్పుడు ఎప్పుడో ఒకసారి చేసుకుంటాము, చేసుకున్నా కూడా దాన్ని నీట్ గా తినేస్తాము. కానీ ఈ రోజు పార్సల్ వచ్చేసరికి మా అమ్మకి అయితే చాలా అంటే చాలా ఆనందం వేసింది. ఎందుకంటే మా అమ్మ ప్రెగ్నెంట్ కాబట్టి దేని మీద వాసిపోయినా కూడా పర్లేదు, కానీ ఈ ఫుడ్ మీద వాసిపోకూడదు. నాకు తెలిసింది ఒకటే, నాకు ఉన్న దాంట్లోనే మా అమ్మకి ఏదైనా తెచ్చి పెడతా, లేని దానికోసం ఆశపడను. ఇది మావ మొత్తానికి అయితే టేస్ట్ అయితే ఉన్నది, వేరే లెవెల్లో ఉన్నది. ఇది మావ మొత్తానికి ఈ వీడియో ఒక లైక్ చేసి ఇలాంటి వీడియో కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి.